మొక్కు మొక్కు ఏం కాదు, నా కోసం మొక్కు. అబ్బా థ్యాంక్ యూ, నువ్వు ఇచ్చేసాయి. ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ అని ఉంటుంది, ఆడకొస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. టెంట్ హౌస్ సామాన్ ఇక్కడనే దొరుకుతుంది, వంట చేసే వాళ్ళు ఇక్కడనే దొరుకుతారు. నేను మంచిగా ఉన్నంత కాలం చేస్తాను మొక్కుకున్నా. ఇది ముచ్చటగా 3వ సంవత్సరం నాది. ఇంకెన్ని సంవత్సరాలు చేస్తాను, ఇంకెన్ని సంవత్సరాలు చేపించుకుంటుందో చూడాలా. జడితిచ్చేసింది, మేక మొత్తం చెల్లింది. ప్రసాదం దేవుంది, ఇట్లా ఏమంటారు దీవెనాడతలు. కరెక్ట్ లాస్ట్ ఇయర్ స్నాప్ చూపింది, ఇది జూలై 16కే బోనము ప్లస్ దావత్ చేసినాం. అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకు స్నాప్లో మెమరీ వచ్చింది. పులేసుకున్నాడు మావాడు పులి. ఎట్లున్నారు, అంత మంచిదేనా? సో ఇయాలటి వీడియో ఏంది అంటే, నేను బోనాల దావత్ చేస్తున్నా, బోనం తీస్తున్నా. బోనాల దావత్ కన్నా దావత్ ఇంకోసారి చేస్తున్నాం మనము. సో కొత్త ఇంటికి వచ్చినాక మొక్కుకున్నాను, ఎవ్రీ ఇయర్ బోనం తీస్తా అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ తీసిన అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా తీస్తున్నాను అనమాట. అయితే బోనం సెపరేట్, దాని తర్వాత దావత్ సెపరేట్ చేస్తున్నా. రెండు ఒకటేసారి అంటే మత్తు కష్టమవుతుంది, అందుకోసమని పెట్టుకుంటలేము ఈసారి. అయితే నేను 2 ఫంక్షన్స్కి 2 చీరలు చెప్పుకున్నా. ఒకటేమో ఇగో ఇది, ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చింది. అండ్ ఇంకో చీర ఆన్ ద వేలో ఉంది, చూపిస్తా గురి. అయ్యో ఇదేమో ఇది అండ్ ఇది. సో ఏ చీర కట్టుకోవాలనేది ఇంకా డిసైడ్ కాలేను. ఇది వచ్చిన తర్వాత చూసి దీని బ్లౌజ్ ఒక స్పెషల్ డిజైన్ చెప్పిన, అది కనుక వస్తే అదే కట్టుకుంటా. కదా అది అప్పుడు కట్టుకుంటే ఇది ఇప్పుడు కట్టుకుంటా. అప్పుడు బగ్గమంది గెస్ట్లు వస్తారు కదా, సోకిద్దామని. లేదు ఇదే బాగుంది అంటే ఇంకా వచ్చిన తర్వాత డిసైడ్ అవుతా. సో శారీ, మేకప్, హెయిర్ రోల్ వచ్చేస్తున్నారు. ఇక నేనైతే తలస్నానం చేసేసి కొంచెం బ్లో డ్రై చేసినాను అనమాట. సో ఇప్పుడు మనము కొంచెం స్కిన్ కేర్ అంతా చేసుకుందాం పారి. సో ఇప్పుడైతే కొంచెం సీరం, సన్ స్క్రీన్ ఇవన్నీ అప్లై చేస్తాను అన్నమాట. నా స్కిన్కి మెయిన్గా ఉన్న కన్సర్న్ ఏంటి అంటే యాక్నీ స్కార్స్ అండ్ తర్వాత పిగ్మెంటేషన్ ఉందన్నమాట. సో ఇవి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, దాని తర్వాత ఎక్కువగా సన్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల, వీటన్నిటి వల్ల వస్తాయి. ఇవి చాలా స్ట్రాంగ్ స్ట్రబర్, అంత తొందరగా వస్తే పోనే పోవు. అందుకోసమే నేను దీన్ని ఎప్పటికప్పుడు క్యూర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసేసుకున్నాను నేను. ఫస్ట్ సీరం అప్లై చేస్తా. సో అందుకోసం నేను హిమాలయ వాళ్ళది డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరంని యూజ్ చేస్తున్నాను. మీరు ఒక 2-3 నెలల సంది చూస్తున్నాను, నేను రెగ్యులర్గా ఇది యూజ్ చేస్తున్నా. అది అయిపోయింది, ఇప్పుడు ఇంకో కొత్తది కూడా తెప్పించుకున్నాను అనమాట. సో ఇది మన యాక్నీ స్కార్స్ని, పిగ్మెంటేషన్ని తగ్గించుడే కాకుండా మన స్కిన్ని ఈవెన్ టోన్ చేస్తుంది, మంచి గ్లో కూడా ఇస్తుంది. సో ఈ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరం అనేది 100% ఆర్గానికల్లీ సోర్స్ చేసిన టర్మరిక్తోని దీన్ని తయారు చేశారు. దీంట్లో 10% గైకాలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ 2% నయాసినమైడ్ ఉంటుంది. సో ఇది బోత్ కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అనమాట. ఇది మన స్కిన్కి బెస్ట్ ఫ్రెండ్ లాగా పనిచేస్తుంది. ఇది డార్క్ స్పాట్స్ని కూడా తగ్గించేస్తుంది, ఎందుకంటే ఇందులో హిమాలయ స్వరస టర్మరిక్ ఉంది కాబట్టి. ఇది చాలా లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మన స్కిన్ కి విజిబుల్ గా క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్ ఇస్తుంది. సో ఈ ప్రొడక్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట. నేను ట్రై చేసినాను, అందుకే మీరు కూడా ట్రై చేయండి అని చెప్తున్నాను. సో దీన్ని మనం ఇప్పుడు అప్లై చేద్దాం. దీన్ని కనుక మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తే మన డార్క్ స్పాట్స్ తగ్గిపోయింది, మీకే విజిబుల్ గా కనిపిస్తుంది. అండ్ ఇందులో టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటుంది కదా, అది మన స్కిన్ యొక్క డల్నెస్ ని ఓడగొడుతుంది అండ్ స్కిన్ ని మంచిగా రేడియంట్ గా బూస్ట్ చేస్తుంది 100 టైమ్స్. సో దీన్ని ఇట్లా 2-3 డ్రాప్స్ ఫేస్ మీద ఈవెన్గా అప్లై చేసి దాని తర్వాత జెంటిల్గా మసాజ్ చేయాలి. సో రెగ్యులర్గా మీ స్కిన్ కేర్లో భాగం చేసుకోండి.
చూసిరా అస్సలు గ్రీజీగా లేదు, ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది. మీరు కూడా డేలో 2 times ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయండి. సన్ స్క్రీన్ రాసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట దీని తర్వాత. సో ఇప్పుడు నేను మేకప్ వేసుకుంటాను కాబట్టి కొంచెం సేపు అబ్జర్వ్ అవ్వండి, దాని తర్వాత సన్ స్క్రీన్, మేకప్, హెయిర్ స్టైల్ వచ్చారు వాళ్ళు రాగానే మొత్తం రెడీ అవుతా. సో మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ వెబ్సైట్ ఇంకా యాప్లో అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాక మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. మరి లేట్ ఎందుకు, ఇయ్యాలని పోయి అనుకోర్రి. నేను పట్టుకుంటా, మీరు అందరు మొక్కండి మంచిగా. ఓకేనా అజ్జు మొక్కు మొక్కు మొక్కు, ఏం కాదు, నా కోసం మొక్కు. అబ్బా థ్యాంక్ యూ, నువ్వు ఇచ్చేసే, నువ్వు సదన్ మొక్కు ఇస్తలేదు. సుబ్బు ఇట్లా గీ చిన్న పైపు ఇవ్వాలా. థ్యాంక్ యూ, కమాన్ కోసడే ఇక సుబ్బుదా. సో పెద్దమ్మ తల్లి గుడికి అయితే వచ్చినాము. ఎవ్రీ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మళ్ళొకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో ఆదివారం, మంగళవారం, బుధవారం ఇంకా 2-3 వారాలు ఉన్నాయి. ఇక్కడ మేకను కోసేందుకు ఇస్తారనమాట, పర్మిషన్ ఉంటుంది. మొన్న శాకంబరి ఉత్సవాలని ఆ 1 week మొత్తం నో నాన్ వెజ్ అనమాట. బోనం తీసుకురావాలా, మొక్కిపించుకోవాలా, తీసుకుపోవాలా. అట్లా ఆషాఢ మాసంలో ఏదో ఒక వారం శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు మాత్రం పెద్దమ్మ తల్లి దగ్గర మేకలు కోయడాలు, కోడిని కోయడాలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది 3rd weekలోకి ఎంటర్ అయినాం కాబట్టి వచ్చినాం అనమాట. సో సండే పెట్టుకుంటే క్రౌడ్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఈసారి ట్యూస్డే చేస్తున్నాం. మొన్న సండే బోనాలు తీసినా, ఇప్పుడు పెద్దమ్మ తల్లి దావత్ చేస్తున్నా. ఈడికి వచ్చేస్తే మీకు ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ అని ఉంటుంది, ఆడికొస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. టెంట్ హౌస్ సామాన్ ఇక్కడనే దొరుకుతుంది, వంట చేసేటోళ్ళు ఇక్కడనే దొరుకుతారు. తర్వాత ఇంకేంటిది ఒక అట్లా రూమ్స్ ఉంటాయి, అవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇటు పక్కకు ఉన్నాయి చూసిరా, ఇవన్నీ రూమ్లు. సో వచ్చిన గెస్ట్లకి ఇక్కడ కూర్చోవచ్చు, లేకపోతే టేబుల్ సిస్టమ్ పెట్టి ఫుడ్ కూడా పెట్టవచ్చు. అక్కడ వాటర్, దాని తర్వాత ఇగో ఇక్కడ మనం మేకరు జడితి పిచ్చి తీసుకొస్తాం కదా, అవి కూడా కట్ చేస్తారనమాట. మీకు గుర్తుందా, లాస్ట్ సార్ వచ్చినప్పుడు ఇంత పెద్ద లైన్ ఉండే, మస్తు లేట్ అయిన ఉండే. అందుకోసం ఈసారి పొద్దున వచ్చేసినాం, మా మేకలు కూడా జల్లిన జడితి ఇచ్చేసినాయి, తీసుకుపోయి ఇప్పుడు కట్ చేయించుకొస్తున్నారు. తర్వాత వంటలు స్టార్ట్ అయితే తిరుడే ఇక. సో ఏం డీటెయిల్స్ కావాలన్నా కానీ పెద్దమ్మ తల్లి ఎంక్వైరీ కౌంటర్కి వస్తే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఎవ్రీథింగ్ సామాన్ ఇక్కడనే దొరుకుతుంది. మీరు వంట చేసేటోళ్ళని మీరు తీసుకోవచ్చు, మీ సామాన్ మీరు తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. పైసలు ఖర్చు, ఎఫర్ట్ వేస్ట్ అనుకుంటే మాత్రం ఇక్కడికే రావచ్చు. మేము ఎవ్రీ ఇయర్ ఈయన అంత సామాన్ తీసుకుంటాం. తర్వాత వంట చేసేటోళ్ళతో పాటు క్లీనింగ్ చేసేటోళ్ళు కూడా ఇక్కడనే దొరుకుతారనమాట. సో మనం వచ్చి టెంట్ హౌస్ వాళ్ళను లేకపోతే ఎంక్వైరీ రూమ్లో అడిగితే చెప్తారు. సో ఇది ఎవ్రీ ఇయర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్. మేకలు మాత్రం మనమే తెచ్చుకోవాలి, కోళ్ళు మేకలు. సో మా బాను, మా సదన్ వీళ్ళందరూ పోయి తీసుకొస్తారు ఎవ్రీ ఇయర్. అట్లా మందిని బట్టి మీకు ఎంత కావాలంటే అంత. సో వెజ్తో కూడా చేస్తారు కొంతమంది, నాన్ వెజ్జే ఉండదు పెద్దమ్మ తల్లికి. నేను మంచిగా ఉన్నంతకాలం చేస్తాను మొక్కుకున్నా. ఇది ముచ్చటగా 3వ సంవత్సరం నాది. ఇంకెన్ని సంవత్సరాలు చేస్తానో, ఇంకెన్ని సంవత్సరాలు చేయించుకుంటుందో చూడాలా. సో పెద్దమ్మ తల్లి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరి మీద ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చలో ఇక ఇప్పటి సందంతా మీకు మాంటేజ్ల లెక్కనే రన్ అవుతూ ఉంటుంది అనమాట. గెస్ట్లు వస్తారు, వంట అయ్యేటి, ఇవన్నీ ఉంటాయి. ఆ షార్ట్స్తో పాటు మా వ్లాగ్ని కూడా మీరు ఎంజాయ్ చేయండి. ఇగో ఈయన మా ఆయన ఏమేమి వంటలు చేపిస్తారు వేయాల, మొత్తం జరితిచ్చేసింది, మేక మొత్తం చెల్లింది. ప్రసాదం దేవునిది, ఇట్లా ఏమంటారు దీవెనార్తలు, తుడితే పోతుంది గంగులు. ఇదొక డిజైన్ అనుకుంటారే. సరే ఏమేమి అనిపిస్తున్నావు చెప్పు. మటన్, చికెన్, బగారా, వైట్ రైస్, పప్పు, వంకాయ టమాటా, ఆలుగడ్డ, వంకాయ, ఆలు, డబల్ కా మీఠా, బగారా రైస్, ప్లేన్ రైస్, ఇంతే ఇయ్యాలటి వంటలు చెప్పేసినావా. ఇవన్నీ ఇప్పుడు వంటలు ఇక్కడ చేస్తున్నారు. అట్లా సామాన్ అంతా తీసుకొచ్చి పెట్టుకుంటారు. అన్న స్టాఫ్ని తెచ్చుకొని వంట చేస్తున్నాడు. ఇంట్లో బగారా రైస్ చేస్తామా, బగారా రైస్, మటన్, చికెన్ ఉన్నాయి అంతే, మిగతా అన్నీ అయిపోయినాయి ఇక వండు. ఈసారి 12
12 గంటల కనుక అయిపోగొట్టేస్తామా? అయిపోతుందా? బగారా పూరా అయిపోయింది లాస్ట్. వీళ్ళు నా లెక్క గంగులు. ఇది చూడు అన్నీ ఎత్తేసి మూత పెట్టుడే. నూనె వేసి పచ్చిమిరపకాయలు అన్నీ బగారగా వేసేసినవి ఇక ముందే కిందనే పెట్టి అన్నీ చేసి నా లెక్క నేను కూడా అన్ని ఇట్లనే ఎత్తేసి మూత పెడతా. కోఇన్సిడెన్స్ గా మాకు ఒకటి జరిగింది. ట్రారా సోను దా. కరెక్ట్ లాస్ట్ ఇయర్ స్నాప్ చూపింది. ఇది జూలై 16కే బోనము ప్లస్ దావత్ చేసినాం. అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకు స్నాప్లో మెమరీ వచ్చింది. అప్పుడు మావాడు కళాఖండం చూపిస్తావు. అవి ఏమ్రా ఇది ఇయ్యలేడుదిరా, ఇగో అట్లా ఎట్లా వచ్చిందేమో. ఎగ్జాక్ట్ ఈ రోజు మేము ఇక్కడనే దావత్ చేసుకున్నాం. కానీ నేను అప్పుడు రాలేడు. ఆయన 1 o'clock వచ్చిండు అందరి లెక్క తినేందుకు. ఇవాళ కూడా 10 గంటలకు వచ్చిండు. ఆ రోజు మొత్తం యాడని కోపించింది నేను లైన్లకి. అప్పుడు కూడా పని చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఒక రీల్ పెట్టిండు చూసిర్రా. ఇవాళ ఏం చేస్తాడో చూద్దాం. అందరికి మంచిగా కదా యొక్క మంచిగా నేను లంగా పులేసుకున్నాడు మావాడు పులి. ఏందో మరి కోఇన్సిడెంట్గా 1 yearకి అట్లా చేసుకున్నాం. అందరూ వచ్చి కావాలని ప్లాన్ చేసిర్రా అంటే లేదు, అట్లా అనుకోకుండా పెట్టినాం. 1 year అయిపోయింది ఎగ్జాక్ట్గా. ఇలా మటన్ చికెన్ అయింది, వంకాయ కర్రీ అయింది, ఆలు అయింది, బగారన్నం అయింది, ప్లేన్ అన్నం అయింది, పప్పు అయింది, రైతా కూడా చేస్తారు, డబల్ కా మిఠాయి అయింది. నేనేం ఈడికి వచ్చినప్పుడు మనం ఏం చేసేది, అందరు అన్నలే చేస్తారు, మనం చూడాలి అంతే, నేర్చుకోవాలా. అది కూడా రాదనుకో నాకు. కానీ వంకాయని ఇంత నూనెలో వేసి గోలిచ్చిండు. ఇప్పటి సంది నాకు కూడా గుత్తొంకాయ సూపర్ అండి వస్తుంది. ఆ చూడు ఎట్లా టెంప్టింగ్ ఉందో. ఆడుంది రే
వంకాయ కర్రీ. నేను రాసుకున్న లెక్క ప్రకారం 80 మంది. బావయ్య మన వాళ్ళందరం కలిపితే ఒక 120 130 అవుతాం. నువ్వు ఉన్నావా అందులో? హ్యాష్టాగ్ నాదేనా? చికెన్ అయి చికెన్ అయి చికెన్ అయి. అయ్ అసలు మేకలు ఇలా ఏం మనం నన్ను సతాయించలేవురా. బొట్టు పెట్టంగా డిస్ట్రిక్ట్ జడితిచ్చేసినాయి. చికెన్ 15 kgs. నీకోసం పొట్టి కోసం వంకాయ ఆలు, మా అందరి కోసం మటన్ చికెన్. ఇది బోటి అన్న? బోటి. మెల్లగా పెట్ట బండనే వాళ్ళకి పై మావాడు కొడితే కొట్టు ఏం కదా కొట్టు. ఓకే చేతి మెల్లగా.